యేసు ప్రభు శిలువ పైన పలికిన రెండవ మాటగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి ప్రారంభం. ఆత్మా నడుపు సత్యములోనికి పుడే, ఆత్మా నడుపు. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి ప్రారంభం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. 196వ కీర్తన పల్లవి 2వ చరణం. మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన బాబు గారికి, సంఘానికి అంతటికి దేవుని పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఒకటే రూల్. బాబు గారు నాకు కూడా వార్నింగ్ ఇచ్చినారు, 2 నిమిషాలని. 2 నిమిషాల్లోనే ముగిస్తాను. సరే, దేవుని నామములో మహిమ కలుగును గాక. అందరూ తలలు పైకెత్తండి, చూస్తూ ఉండండి. ఇందాక చూశాను, గమనించాను. మొన్న చెప్పినా కదా, పొదుపు లక్ష మీటింగ్కి పోతే పైకి చూస్తుంటారు. ఇక్కడ కూడా అలా చూడండి. అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. మనం ఇక్కడ గమనిస్తే రెండవ మాటలో ఏమిటయా అంటే మనకు విడుదల కనిపిస్తుంది. విజ్ఞాపన, విడుదల. ఎందుకు అతనిలో ఈ విజ్ఞాపన వచ్చిందని ఒక సారాంశం చేస్తే, అక్కడ 4 రకాల గుంపులు ఉన్నాయి. మొదటిది సామాన్య ప్రజలు, రెండవది అధికారులు, మూడవది సైనికులు, 4వది దొంగలు. దొంగల మధ్యలో వేలాడుచున్నాడు యేసు ప్రభుల వారు. మరి మొదటి మాటలో అన్న చెప్పాడు ఒక మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగ గనక వీరిని క్షమించుము. ఆ ఒక్క మాట అతని హృదయాన్ని మార్చిపడేసింది. ఆ గంటలో, ఎన్ని గంటలు ఉన్నాడు మన సంగతి చెప్పలేం కానీ, ఆ గంటల వ్యవధిలోనే అతని హృదయం మారిపోయింది. మరి మన హృదయాలు, దాదాపు నా ఏజ్ 50, ఇప్పుడు 10 ఏళ్ళు పక్కన పెడితే 40 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్స్ 70-80 ఏళ్ళు ఉన్నారు. మరి మనం దాదాపు ఒక్కొక్కరు యావరేజ్ లెక్కేస్తే 40-50 సార్లు వింటాం మాట. మరి మనలో మార్పు వచ్చిందా? మనం చెప్తుంటాం క్రైస్తవ విశ్వాసం, దేవుని బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఆయనకు గౌరవం కలిగించేలా మన ప్రవర్తన ఉన్నదా? మన హృదయాలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించాలి. అతను ఏం చేశాడు? గమనిస్తున్నాడు. రెండవ విధంగా, ఇంతమంది మేము అంటున్నాం, తిడుతున్నాం, అపహసిస్తున్నాం, అవమానిస్తున్నాం, కానీ ఈయనేం నోరు మెదపడే అని దొంగ పరిశీలిస్తున్నాడు గంటల నుంచి. గ్రహించాడు ఏమని? నిజముగా ఈయన దేవుని కుమారుడే. శిలువపై రాస్తుంది ఈయన యూదుల రాజుని. ఎస్, ఈయన యూదుల రాజే. ఈయనకంటూ ఒక రాజ్యం ఉన్నది. ఈయన రాజకుమారుడు. అది శాశ్వతమైన నిత్య రాజ్యము, నిత్య జీవముల రాజ్యమని ఆయన డిసైడ్ చేసుకుని ఉన్నాడు. అంతలో మొదటి దొంగ మాట్లాడుతున్నాడు ఒక మాట. వేలాడబడిన నిరస్తులలో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనొచ్చు, మమ్మును కూడా రక్షింపు. మరి మరలా దూషిస్తున్నాండి. చావుకు దగ్గరలో ఉన్నాడు. కొన్ని గంటలు కానీ నిమిషాలు చనిపోవచ్చు. చనిపోతూ కూడా మారు మనసు లేని జీవితాలు జీవిస్తున్నాడండి. ఈనాడు మనం కూడా పొద్దునూగులు ప్రసంగాలు చేసినప్పుడు దొంగనే చూపిస్తాం. మారు మనసు పొందాడు, నిత్యరాజ్యం వెళ్ళాడు. ఆయన పొగటి ఇంకా మన ఇక్కడికి వచ్చింది 50 ఏళ్ళ నుంచి దొంగనే చూస్తున్నాం.
మరి అతను మారిన హృదయాన్ని మనం ఎవరూ గ్రహించడం లేదు. ఎలాగ అతని హృదయం మారింది, నా హృదయం ఎలా మార్చుకోవాలి అని ఒక్కసారైనా ఆలోచించామా? నేను ఒక మాట చెప్పాను, వాడు సంపాదించాడు, సంపాదిస్తూనే ఉంటాడు. నువ్వు వానికెళ్ళి చూస్తుంటే ఇంకా మనం బీదలం అయిపోతూ ఉంటాం. ఎలా సంపాదిస్తున్నాడు న్యాయంగా, నేను కూడా న్యాయంగా కష్టపడాలని ఉండాలి. అదే దొంగ ఎలాగ మారు మనసు పొందాడు, ఎలా పాపాలు ఒప్పుకున్నాడు అనే విషయాన్ని మనం ఎవ్వరము గ్రహించడం లేదు. దేవుని బిడ్డలారా, గ్రహించండి. అది చెబుతున్న నేను కావచ్చు, వింటున్న మీరు ఎవరైనా కావచ్చు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం 17వ వచనంలో. ఇది మొన్న కూడా చెప్పాను, మరలా చెప్తున్నా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి సారమ్మ, యాకోబు 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగిండి అలాగు చేయని వానికి పాపం కలుగును. అక్కడ ఏం జరుగుతుంది? ఈ దొంగ దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఇది తప్పురాని గద్దిస్తున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాళ్ళకి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. దేవుడని గ్రహించాడు, పరిశుద్ధంగా చెప్పాను, పరిశీలించాడు, గ్రహించాడు దేవుని కుమారుడని. ఈయన వెంట వెళితే నాకు ఆశీర్వాదం ఉంటుంది, నిత్య జీవం దొరుకుతుందని ఆశించాడు. అందుకే పక్కన ఉన్న తోటి దొంగ చిన్నప్పటి నుంచి దొంగతనం చేసి ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఎంతో సహవాసంగా పెరిగి ఉండొచ్చు. కానీ ఆ క్షణంలో మారు మనసు పొంది దేవుడని విశ్వసించిన తర్వాత దండిస్తున్నాడు తప్పు చేసిన వాడిని. మనం ఎవరమైనా తప్పు చేస్తే దండిస్తున్నామా? ఒకసారి గ్రహించండి. దేవుడు మన విజ్ఞాపన వినాలంటిగిన మొదట మనము మన వాళ్ళని మనం దండించుకోవాలి. తప్పు చేసినప్పుడు మన పెళ్ళాం కావచ్చు, మన భర్త కావచ్చు, మన కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా సరే మన రక్త ముదిగులు ఎవరినైనా మనం మందలించామా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే యాకోబు 4:10 మాట చెప్పింది, మేలైనది చేయనిరెండు అలాగూ చేయని వానికి పాపం కలదు. మరి అంత మేలైనది చేయకుండా మనము, దేవా నేను మారు మనసు పొందానయ్యా, నేను పాపంలో ఒప్పుకుంటున్నాయ్యా, నా తప్పు క్షమించుంటే దేవుడు క్షమిస్తాడా? తప్పును తప్పు అనాలి. ఇక్కడ చేసిన దొంగ అదే, తప్పును తప్పు అని తోటి దొంగను గద్దిస్తున్నాడు. మనకైతే ఇది న్యాయమే, ఒప్పుకుంటున్నాడు పాపము. ఈయన ఏ తప్పిదము చేయలేదు. మరి ఏ తప్పిదము చేయని వానితో స్నేహం చేయాలంటే నీ మనసు, నీ ప్రవర్తన ఎలాగా ఉండాలండి? మనల్ని ఎట్లా దగ్గర రాణిస్తాడు? అతనిలాగా మనము మారాలి. మరి మనం మారు మనసు పొందుతున్నామా? పాపంలో ఒప్పుకొనిచున్నామా? ఆ రెండు చేయం. గంటల తరబడి ప్రార్థన చేస్తాం, ఆ రెండు విడిచిపెట్టకుండా, ఆ రెండు చేయకుండా నువ్వు ప్రార్థన వ్యర్థము. అది ఇక్కడ కనిపిస్తుంది. అతను మారు మనసు పొందాడు, పాపములు ఒప్పుకున్నాడు, మూడవదిగా ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన ఏమున్నది? పాపాలు ఒప్పుకోం, మారు మనసు పొందాం, డైరెక్ట్గా ప్రార్థన చేస్తాం. మరి మన ప్రార్థన దేవుడు ఉంటాడా? ఆ 3 కార్యాలు చేశాడు కాబట్టే దేవుడు ఆ దొంగతో మాట్లాడాడు. ఆయన హృదయ రహస్యంలో దేవుడు. అనుకుంటున్నాం నువ్వు నీ హృదయం కనుక్కోకపోవచ్చునేమో, కానీ ఈ కాలంలో లైట్ డిటెక్టర్లు వచ్చాయి, నీ మనసులో కనిపెట్టేది దాదాపు. ఇంత ఉన్నప్పుడు మరి సృష్టించిన దేవుడు నీ హృదయంలో కనుగొన్నాడా? ఆనాడు ఆదాము తోటలో వాళ్ళ హృదయాలు కనుగొన్నాడు. కనుగొని క్షమించడానికి అడిగాడు, ఏమని? ఎక్కడ ఉన్నావని. మరి మనల్ని కూడా అడుగుతున్నారు రోజు, ఎలాంటి హృదయంతో వచ్చి నా పరిశుద్ధాలయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మారు మనసు పొందావా? పాపాలు ఒప్పుకున్నావా? ఆ దొంగను చూసి మనం నేర్చుకోవాలి. దొంగను పొగడం కాదు, పొగడం ముఖ్యమే. నిరంతరం దొంగను పొగుడుతుంటే నువ్వు దేవుణ్ణి ఎప్పుడు పొగుడుతావు? దేవునితో ఎప్పుడు ప్రార్థన చేస్తావు? దేవుని దగ్గర మారు మనసు ఎప్పుడు పొందుతావు? దేవుని దగ్గర పాపాలు ఎప్పుడు ఒప్పుకుంటావు? నీకు ఎప్పుడు పరలోక ప్రాప్తి కలుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి ప్రియా దేవుని జనాంగమా. ఆ దొంగ ఆశించింది మన ప్రార్థనకు, ఆ దొంగ ప్రార్థనకు చాలా డిఫరెంట్, ఆపోజిట్ ఉంటుంది. మనమందరం ఏం చేస్తాం? దేవా నా పంటలు పండించు, నేను పనికి పోయిస్తున్నాను ఆశీర్వదించు, నా పిల్లలు చదువుతున్నారు ఆశీర్వదించు, మంచి ఉద్యోగాలు. ఇహలోకపు జీవితం కొరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ శిలువలో ఉన్న రెండవ దొంగ మరణం తర్వాత జీవాన్ని కోరుకున్నాడు, మరణం తర్వాత జీవితాన్ని కోరుకున్నాడు. మరి నీవు నేను మరణానికంటే ముందు గురించి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాం, కానీ మరణం తర్వాత గురించి ఆలోచించామా, ప్రార్థించామా? ఒకసారి ఆలోచించండి.
ఈ లోకం నాకు వద్దు అనుకున్నాడు. చేసిన అగుత్యాలు చాలు, చేసిన దొంగతనాలు చాలు, చేసిన నరహత్యలు చాలు, నేనెన్నో ఘోరమైన పాపాలు చేశాను దేవా, నన్ను క్షమించు అని దీనంగా అడుగుతున్నాడండి. కొత్తగా జన్మించాడు. మనం చూస్తాం, పరలోక రాజ్యం చేరాలంటే ఏం కావాలి మనిషికి? క్రైస్తవులకు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. అందుకు యేసు అతనితో, ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ కార్యక్రమాన్ని జరగాలి. కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే అది వేరే విషయం, పక్కన పెట్టండి. కొత్తగా జన్మించడం అంటే నువ్వు మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మరలా చెప్తున్నాను, దేవుని దగ్గర పాపములు ఒప్పుకోవాలి. ఇవన్నీ జరగకుండా నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు విలువ లేదు. ఇక్కడ ఉంటుందేమో విలువ. అబ్బా తిమ్మదాస్ అన్న వాక్యం బాగా ప్రార్థన బాగా అక్క బాగా అక్కడ విలువ లేదు. మారు మనసు పాప క్షమాపణ లేనిది అక్కడికి నువ్వు దేవునితో వెళ్ళలేవు. అందుకు యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? ఆయన చూసి దొంగ అడుగుతున్నాడు. దేవుడిని గ్రహించాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇందాక చెప్పాను, అతడు మరణానికంటే ముందు జీవితం కోరకలేదు, అలసిపోయాడు పాప జీవితంలో. మరణం తర్వాత జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఒక్క మాట, ఆయనకు రాజు, ఆయన దేవుని కుమారుడు, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, అది శాశ్వతమైన నిత్య జీవం గల రాజ్యం. ఆ రాజ్యాన్ని కోరుకున్నాడు కానీ ఈ పాపంలో లోకంలో నివసించడానికి అతను కోరిక కోరలేదండి. ఒకవేళ కోరి ఉంటే ఆ శిలువ నుంచి అలాగే దించేవాడేమో. సువార్త పఠించుని తోటి దొంగకు సువార్త పఠించాడు. మరి నువ్వు నేను మారు మనసు పొందుతున్నాం, సువార్త ప్రకటిస్తున్నామా? కనీసం దండిస్తున్నామా? దండించలేని పరిస్థితి, సువార్త అందించలేని పరిస్థితి. కారణం, మన హృదయంలోనే పాపము పేరుకుని పోయి ఉంది. అది రావాలంట, పేరుకున్న పాపము నీ హృదయంలోంచి వెళ్ళాలంటే తీసుకుంటే పోయేది కాదు, ఎవరో తీసివేయరు. నీవే మారు మనసు పొందాలి. దేవుని శిలువ కాళ్ళ దగ్గర పాప క్షమాపణ పొందాలి. నీ తప్పులు ఒప్పుకోవాలి. అప్పుడు ప్రార్థించు. దేవుడు నీవు దొంగకు శిలువలో ఎలా బదిలిచ్చాడో అలా నా ప్రార్థనకు జవాబిస్తాడు. నిలబడి చెప్తున్నాం, వింటున్నా మీకు, చెబుతున్నా నాకు. ఇవన్నీ అవసరమే. ఇవన్నీ మనలో ఉన్నాయా లేవా అంటే నా వరకైతే లేవని చెప్పగలను. మీలో ఉంటే సంతోషమే, లేని వారు వీటిని అలవర్చుకోండి. ఏమిటి? ఆ దొంగలాగా దేవుడని గ్రహించారు, కానీ మీరేం చేస్తున్నారు? పాపాలు ఒప్పుకోలేదు, మారు మనసు పొందడం లేదు. ఆ రెండు లేకుండా ప్రార్థన చేస్తున్నావు. మెట్లెక్కితే చర్చి పైకి వస్తాం, ఎగుడితే రాలాం. మెట్లెక్కుతూ రావాల్సిందే. నువ్వు ఎంత పరిగెడమైనా సరే, ఎంత పరిగెత్తాలని సరే, చర్చి పైకి ఎలా వచ్చాం? మెట్లెక్కుతూ రావాలి. అనగా ఒక క్రమ పద్ధతి ఉంది. మన దేవుడు క్రమపద్ధతి గలవాడండి. మనం కూడా క్రమం కలిసి జీవిస్తే ఆయన దగ్గరికి పోగలం. విశ్వాసం ఉంది, క్రియలు లేవు. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అన్నీ తెలుసు, తెలిసి మనము పాపం చేస్తున్నాం, పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం, పాపంతో సహవాసం చేస్తున్నాం. ఎప్పుడైతే మనం చూస్తాం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పునక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీ హృదయంలో ఎన్ని బుద్ధులు పెట్టుకొని ప్రార్థన చేస్తే అది వ్యర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు దొంగను చూసి మనం మాదిరి జీవితం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, పరమ రక్షకుడిని చూసి కాదు. ఎంత దౌర్భాగ్యము. చదువుతున్నాం, వింటున్నాం, ఇంత మందిరాలు కట్టుకున్నాం. నీలో నాలో మారు మనసు ఉన్నదా? పశ్చాత్తాపం ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. దొంగను చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం. అతను మనల్ని చూసి నేర్చుకోవాల్సింది పోనీ ప్రభు బిడ్డలమైనా అతన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన దుస్థితి. ప్రతిసారి చూస్తున్నాం, దొంగ మారు మనసు పొందాడంట, పరలోక రాజ్యంలో చేరాడంట. అంటానికనికి మనం ఉండేది, నేను కూడా దేవా పాపినయ్యా, నేను మారు మనసు పొందుతున్నా, నా పాపము క్షమించు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని అడిగినామా? అందుకే దేవుడు అంటున్న ఒక మాట, అడిగిన వెంటనే ఒక మాట అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదము.
నిష్కలంకమైన మనసుతో, కపటం లేని మనసుతో, ఈర్ష్యాద్వేషం లేని హృదయంతో దేవుని ప్రార్థన చేస్తున్నాడు. తోడు కానీ మనం ఎవరిని దండించము, ఎవరి సువార్త చెప్పము, కానీ పరలోకం కావాలి. ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. దొంగ మొదటి మాటను బట్టి క్షమించాడు, దాన్ని బట్టి దేవుడని నమ్మాడు, విశ్వసించాడు, అడిగాడు, పొందుకున్నాడు. ఒక్కసారే అడిగాడు, ఒక్కసారి పొందుకున్నాడు. దేవునితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అంటున్నాడు. ఈ మాట నీతో నాతో మనందరితో పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయము నా హృదయం అనే ద్వారం దగ్గర నువ్వు వినాలి, ఆయన చూడాలి, పరిశీలించాలి, గ్రహిస్తే నీవు నేను కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నాను. అడగాలి. అడగనప్పుడు ఈ జీవితము వ్యర్థము. వ్యర్థం లేని జీవితం లేకుండా మనం అర్థం కలిగిన జీవితం జీవించాలి. దొంగవలే దొంగను చూసి నేర్చుకుందాం. మనం కూడా దేవుని అడుగుదాం. దేవా, ఈరోజు అడుగుదాం మనసులో అందరం, దేవా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని, అప్పుడు దేవుడు మనకు కూడా ఒక అభయం ఇస్తాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని. మనందరికి వచ్చిన పరిస్థితి పరలోకమైన గమ్యస్థానం చేరడానికి ఈ ప్రార్థన మనకు అవసరం. అట్టి దీవెన దేవుడు మన హృదయంలో మనకు దయచేయను గాక. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన అందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. అయ్యా గొప్ప దేవ, రక్షక, స్తుతులకు పాత్రుడా, స్తోత్రం స్తోత్రం అయ్యా. గొప్ప దేవ స్తోత్రం తండ్రి. నాయనా ఈ మిట్ట మధ్యాహ్న కాలంలో తండ్రి నీ మందిరంలో చేరి తండ్రి నిన్ను ఆరాధించుకొని స్తుతించుకునే భాగ్యం మాకు అందరికి ఇచ్చావు. స్తోత్రం ప్రభా. నాయనా మొదటి మాట ప్రకారము తండ్రి నువ్వు మా తప్పని క్షమించావయా. రెండో మాటలు తండ్రి మేము కూడా ఒకరినొకరిని క్షమించుకునే భాగ్యం అనుగ్రహించడం బట్టి మాడుకుంటున్నాం తండ్రి. ఆ మాట విని మార్పు చెందిన దొంగను చూసి తండ్రి మేము కూడా అడుగుతున్నామయ్యా ఈనాడు తండ్రి, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని చేర్చుకోమని తండ్రి. మాకు కూడా ఒక అభయం మిమ్మల్ని బతి మాడుకుంటున్నాం తండ్రి. అలాంటి జీవితంలో పాత రోత జీవితంలో వదిలి తండ్రి మారు మనసు పొంది నీ దగ్గర పాపంలో ఒప్పుకొని నీ రాజ్యంలో చేరే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన బాబు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను.